ప్రైజ్ ద లార్డ్. బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి క్లుప్త వివరణ. దేవాతి దేవుడు తన స్వరూపమందు మానవుణ్ణి సృజించాడు. తన పోలికగా మానవుణ్ణి కలుగచేశాడు. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేశాడు. ఆదాము అవ్వల్లో నుండి కయ్యూను హేబేలును దేవుడు కలుగజేశాడు. కయ్యూను హేబేలు దేవునికి అర్పణను అర్పించారు. హేబేలు తన అర్పణను దేవుడు అంగీకరించాడు. హేబేలు తన అర్పణ ద్వారా నీతిమంతుడయ్యాడు. భూమి మీద మానవుని యొక్క పాపం విస్తరిస్తున్న కొలది దేవుడు జలప్రవాహము ద్వారా మానవుల్ని రూపుమాపాడు. నోవాహును అతని కుటుంబాన్ని కాపాడాడు. ప్రజలందరూ కూడా బాబేలు గోపురము నిర్మించి ఆ గోపురము విస్తరించాలని అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక అది కాదు గనుక బాబేలు గోపురమును తారుమారు చేశాడు. అక్కడున్న ప్రజలందరూ అనేక ప్రదేశాలకు వెళ్ళిపోయారు. దేవుడు అబ్రహామును పిలిచాడు. విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేశాడు. అబ్రహాము నీతిమంతునిగా కనిపించాడు. దేవునికి అర్పణను అర్పించాడు. దేవుణ్ణి ఘనపరిచాడు. ఆ తర్వాత ఇశ్రాయేలును నడిపించుటకు మోషేను దేవుడు ఏర్పాటు చేశాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలును క్షేమకరంగా ఆయన బయటకు తీసుకుని వచ్చాడు, విమోచించాడు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఏర్పాటు చేశాడు. ఆ తరువాత దావీదును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దావీదు ఆధీనములో ఇశ్రాయేలు ప్రజలు సుఖముగాను సంతోషంగాను బ్రతికారు. ఇశ్రాయేలీలు బబులోను చెరకు నడిపించబడ్డారు. చీకటి కాలంలో వారు అనేక విధాలుగా దేవుణ్ణి వేడుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. దేవుని ప్రార్థన వినినప్పుడు పరలోకము నుండి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా ఈ లోకములో అనేక మందికి సంతోషము సమాధానమును ఏర్పాటు చేశాడు. మానవుని యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించాడు. ఆయన రక్తధారల చేత మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏదైతే మా మొదటి ఆదామైనటువంటి ఆదాం పాపం చేశాడో కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా మనందరికీ విమోచన కలిగింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మృత్యువును గెలిచి ఆయన జయశీలునిగా ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోస్తులు ఏర్పాటు చేయబడ్డారు. ఆయా ప్రదేశాలకు వారు పంపబడ్డారు. క్రీస్తు సువార్తను వారు విస్తరింపజేశారు. ఆయన త్వరలో రానయ్యున్నాడు. మేఘారుడై ఆయన రాబోతున్నాడు. నీవు నేను మనందరము సిద్ధమా?